ఇరవై నేసుక్రీస్తున్నాం వల్ల మీ అందరికి వందనాలు. దేవుని స్తోత్రాలు. మీ దేవుని మాట్లాడింది బైబిల్లో రాజుల గ్రంథం 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 24వ మాటలో ఎలా రాసిందో, సిరియాలో రాజైన బెన్హదదు తన సైన్యము అంతటిని సమగూర్చుకొని వచ్చి ఒమ్రోను ముట్టడి వేశాను. ఒమ్రోను ముట్టడి వేశాడండి. అప్పుడు పొమ్రోన్లో గొప్ప క్షేమం కరువు వచ్చిందన్నమాట. పొమ్రోన్లో గొప్ప కరువు వచ్చింది. కరువు వస్తే అప్పుడు వీళ్ళు కరువు ఎటువంటి కరువు అంటే, కరువు మనిషిని కోసి తినేంత కరువు. ఒక తల్లి వచ్చిందంట రాజు దగ్గరికి. రాజు దగ్గరికి వచ్చి, రాజుని నాకు సహాయం చేయమంటే రాజు అన్నాడు, యెహోవా సహాయం చేయిందే నేను ఎట్లా చేస్తాను? యెహోవా సహాయం చేస్తేనే కదా నేను చేసేది అని చెప్పాడు. చెప్పేటప్పటికి ఆ తల్లి ఏం చెప్పమంటే, ఒక స్త్రీ మేమిద్దరము మాటలు అనుకుని కరువు ఎక్కువగా ఉంది కదా, ఇవాళ మనం భోజనానికి నీ కూతురిని కోసుకుని తిందాం, రేపు భోజనానికి నీ కూతురిని కోసుకుని తిందామని అనుకున్నారు ఇద్దరు. ఒకరికొకళ్ళు అనుకుని ఈవిడి కూతురిని భక్షించుకుని కోసుకుని తిన్నారన్నమాట. దేవుని స్తోత్రం. తిన్నారా, అయిపోయిందా? ఆ దినం అయిపోయింది కదా. 2వ రోజున మరి ఈవిడి కూతురిని కోసుకుని తిందామని చెప్పింది కదా. ఆవిడ వచ్చి అడిగింది, మరి ఏంటి మరి వాళ్ళ పరిస్థితి? రేపు నిన్నేమో ఇట్లా అన్నావు, అమ్మాయిని కోసుకుని తిన్నాము, ఇప్పుడు మీ అమ్మాయిని తీసుకురా కోసుకుని తిందామంటే, అప్పుడు ఆవిడ ఆ కూతురు దాసేసిందంట. ఇది రాజుకు చెబుతాకు వచ్చింది. రాజుకు చెబుతాకు వస్తే రాజు ఈ మాటలో ఆవిడ చెప్పిన విని తలపీక్కుని ధూళి పోసుకుని ఎంతో ఏడ్చాడంట. ఎందుకంటే నా దేశంలో ఎలాంటి కరువు ఉందా అని, కరువు చేత బాధపడుతున్నారు అని చెప్పి రాజు అని ధూళి పోసుకుని ఏడ్చాడంట. దేవునికి మొరపెట్టాడంట. దేవుని స్తోత్రం. మొరపెట్టేటప్పటికి తర్వాత ఒక ప్రవక్త వచ్చాడు. ఎవరో ఎలీసా వచ్చి రాజుతో చెప్పాడన్నమాట, మహా కరువుతో బాధపడుతున్నారు కదా, ఈ కరువు పోయే దినాలు వచ్చినాయి, రాబోతున్నాయి, రేపు ఈ వేళకే మీరు కరువు పోద్ది, సహాయం పొందుతారు దేవుని దగ్గర నుంచి అని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పేటప్పటికి రాజు ఎవరి చేతి మీద ఆనుకున్నాడో ఉండానో అధిపతి నమ్మలేదంట. ఆకాశమందు కిటికీలు తెరిచినా కానీ ఇలాగ జరుగుతూ అసాధ్యం అన్నాడనమాట. అసాధ్యం అనేటప్పటికి అప్పుడు ఎలీసా అన్నాడు, నువ్వు దేవుడి ప్రవక్త, ఎవరు అనుకున్నా మనిషి మాట అనుకుంటాం, మనిషి చెప్తే నమ్మపోయినా పర్లా, దేవుడి ప్రవక్త చెప్పాడు కదా, దేవుడి ప్రవక్త చెప్పినప్పుడు మనం నమ్మితే కార్యం చూస్తాం. నమ్మలా. దేవుడు రాజు ఎవరి చేతి మీద అనుకున్నాడో అతనే నమ్మలా. దేవుడు ఆకాశ కిటికీలు తెరిచినా కానీ ఇట్లాంటి అద్భుతం జరగదన్నాడు.
జరుగుతాం అసాధ్యం అన్నాడనమాట. అనేది అప్పటికి ఎలీసా నువ్వు దేవుడు చెప్పిన వాటిని నమ్మలేదు కనుక నువ్వు ఇది జరుగుద్ది, నేను చెప్తుంది జరుగుద్ది, కానీ నువ్వు సోతావు కానీ అనుభవించవు అన్నాడనమాట. అట్లాగే దేవుడి మాట నమ్మామనుకో మనం కార్యాలు చూస్తాం, అంతేగాని ఇది జరుగుద్దా, ఇది సాధ్యమవుద్దా, అసాధ్యమైన కార్యాలను సాధ్యపరిచే దేవుడు మన దేవుడు. ఇది జరుగుద్దా, సాధ్యమవుద్దా అన్నామనుకో అది జరుగుతావు. అనుమానంగా ప్రార్థన చేస్తాం మనం, అనుమానం ఎక్కువైపోయింది. మనం ప్రార్థన చేసేటప్పుడు నమ్మాలి, మనం చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు కార్యం చేస్తాడో, కార్యం మన పక్షం చేస్తున్నాడో అని మనం నమ్మామనుకో కార్యం చూస్తావు. అంతేగాని నమ్మకుండా నువ్వు చేసావనుకో నువ్వు ఎన్నాళ్ళు వచ్చి ప్రార్థన చేసినా వ్యర్థమే. నీలో నమ్మకం అన్నది ఉండాలి, విశ్వాసం అని ఉండాలి. విశ్వాసం ఉంటే నీకు జరగని కార్యం వంటిది ఏమి ఉండదు మాట. అప్పుడు ఆట జరిగింది మాట. అచ్చట వరకు అప్పుడు ఆట జరిగితే ఆ తొక్కులా ఈ కుష్టు వ్యాధులు ఉన్నారు, 5 కుష్టు రోగులు ఉన్నారన్నమాట. సిరియా దండునకు వినబడినట్లుగా గొప్ప సిరియానులో దండునకు ఈ కుష్టు వ్యాధులు ఏమనుకున్నారో, మనం ఇక్కడ ఉన్నాము, కరువు వచ్చింది సిరియా దేశానికి, మనం చనిపోక మునిపే మనం వెళ్దాము, అక్కడికి వెళ్ళినా శత్రువులు చంపేస్తారు, ఇక్కడ ఉన్న కరువు చేత చనిపోతాం, ఈ చనిపోతాం ఎందుకు, అక్కడికి వెళ్దాము, వాళ్ళు బతికితే బతుకుదాం లేకపోతే సరిపోదాం అని చెప్పి వాళ్ళు కుష్ఠవ్యాధులు వెళ్ళారన్నమాట, కదిలి వచ్చారన్నమాట. దాన్ని సిరియా దండులోకి వచ్చారన్నమాట. వస్తే ఈ లొత్తనంగా యెహోవా దేవుడు ఏం చేశాడు, దేవుడు గుర్రముల శబ్దం, రథముల శబ్దం, ఈ శబ్దములన్నీ వినపాడేది చేశారు. ఆ రాజుకి చేశాడు, ఇది శత్రువులకి దేవుడు. వాళ్ళు అనుకున్నారు ఇంకేముంది, శత్రువులు వచ్చేస్తున్నారు, ఐగుప్తీల్ని వాళ్ళని ఆ దేశ వాళ్ళని బతిమిచ్చి మన మీదకి తీసుకొస్తున్నాడు. ఆ రాజు అనుకుని చెప్పి అవి భయపడిపోయి పారిపోయేటప్పటికి ఈ కుష్ఠరోగులు వచ్చేటప్పటికి ఎవ్వరు లేరు, అక్కడ ఎవ్వరు లేరు. గుడారాల్లోకి వెళ్ళి చూస్తే అన్నీ ఉన్నాయి, దినబండారాలు అన్నీ ఉన్నాయి, కానీ మనుషులు ఒక్కరు లేరు. ఎక్కడ గుర్రాలు అక్కడ, ఎక్కడ రథాలు అక్కడ ఉన్నాయి, కానీ మనుషులు లేరు. లేకపోయేటప్పటికి ఈ సమృద్ధి దేవుని అనుగ్రహించాడో, మనము తిందాం రాండి అనుగిద్దాం అనుకుని మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది. ఈ సిరియానులు అక్కడ కరువుతో బాధపడుతున్నారు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుదాము, ఇన్నాళ్ళు మట్టి మనం పోషించబడ్డాం, ఈ దేశంలో పోషించబడ్డాం కదా, పోషించబడ్డాము, మళ్ళీ ఇప్పుడు మన స్వార్థం మనం చూసుకోకూడదు, వాళ్ళకి వెళ్ళి చెబుదాం రాయండి అని వెళ్ళి చెప్పారన్నమాట. చెప్పేటప్పటికి దండపేటలో ఒక్క లేరు, అందరూ ఎవరు మనుషులు ఒక్కరు లేరు అని చెప్పేటప్పటికి అప్పుడు అందరూ వచ్చి అవన్నీ తినుబండారాలు అన్నీ తీసుకుని, అప్పుడు సమృద్ధి వచ్చింది కదా, ఈ అక్కడ జరిగే కార్యక్రమం ఇది రాజు చేతి మీద ఆనుకున్నాడు అన్నాడు చూడు, ఆకాశ కిటికీలు తెరిచినా కానీ ఈ కార్యం జరగదన్నాడు. అతను చూశాడు కానీ ఈ కార్యాలు అతను అనుభవించలా. వీళ్ళందరూ ఒక్కసారిగా సమృద్ధి ఇచ్చేటప్పటికి అటు ఇటు పరిగెత్తుకుంటూ వచ్చేసారు అందరూ. వాళ్ళ కాలం మధ్యలో పడి ఇతను చనిపోయాడు.
ఆ ప్రవక్త చెప్పిన మాట జరిగింది. ప్రవక్త చెప్పాడు కదా, నువ్వు చూస్తావు కానీ నువ్వు అనుభవించవు అన్నాడు. అట్లాగే మనం దేవుడి కార్యాలు చూసే బిడ్డలుగా ఉండాలి కానీ అనుభవించకుండా ఉండే బిడ్డలుగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడి మాటలు నమ్మాలి. దేవుడి మాట నమ్మితే నీకే కార్యమైనా జరిగిద్ది. నమ్మకుండా మనం ఇది జరుగుద్దా, ఇది అసాధ్యమైన కార్యం సాధ్యమవుద్దా అని అనుమానం ఉండకూడదు మనలో. మనం దేవుడు కార్యం చేస్తే అసాధ్యం కాని కార్యాలు సాధ్యమవుతాయి అని, గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు అని మనం నమ్మాలి. నమ్మకుండా మనం ఎట్లా ఉంటే ఇదిగో ఇతనికి మెల్లే తొక్కిలాటలో చనిపోయాడంట అతను. అట్లా ఉంటుంది. మనం నమ్మే బిడ్డలుగా ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేసి నమ్మకం ఉంటే ఏమి లాభం మనకి? ఏమి లాభం అంట? ఒక ఆవిడ ఉందంట, ఆవిడ ప్రార్థన చేస్తుందంట, చేసే బిడ్డ అంట, బైబిల్ చదువుద్దంట. ఆవిడ ఉన్న ఇంటికాడ ఒక కొండ ఉందంట, పెద్ద కొండ ఉంటే ఆ కొండమాలని ఈవిడ ఇంటికి ఎలుగు వస్తలేదంట. ఎలుగు రాకపోతే ఆవిడ బైబిల్ చదువుద్ది కదా, బైబిల్లో ఉందో ఏంటి, నువ్వు ప్రార్థన చేస్తే ఆవిడంత విశ్వాసం ఉంటే, విశ్వాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే ఈ కొండలు అక్కడ పడమంటే పడుతుందని బైబిల్లో ఉంది కదా. అది పట్టుకుంది ఆవిడ. అది పట్టుకుని ప్రార్థన చేద్దామని ఉపవాసం ప్రార్థన చేసింది. బాగానే ఉంది. ప్రార్థన చేసేటప్పుడు దానికన్నా ముందు ఏముండాలి? మనకే విశ్వాసం ఉండాలి. దేవుడు ఏం చెప్పాడు? నీలో ఆవగింద అంత విశ్వాసం ఉంటే ఈ కొండెళ్ళి అక్కడ పడుతుందని చెప్పాడు కదా. మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా మనం ఎన్ని చేసినా ఏముంటుంది? ఆవిడ ఉపవాస ప్రార్థన ఏర్పరచుకుని చేస్తుంది. మళ్ళీ కాసేపు వచ్చి బయటకు వచ్చి వస్తుంది. కొండ వెళ్ళిపోయిందా ఉందా అనేసి వస్తుంది అన్నమాట. మళ్ళీ కాసేపు వెళ్ళి చేస్తుంది ప్రార్థన, మళ్ళీ బయటకు వచ్చి ఆ కొండ వెళ్ళిందా లేదా అని చూస్తుంది అన్నమాట. అంటే ఏంటి? అనుమానం. తెల్లారి నాకు ఉందంట, వచ్చి చూసి కొండ వెళ్ళలేదంట, అక్కడే ఉందంట. అక్కడే ఉంటే నేను ముందే అనుకున్నాను అందంట. ఏమనుకుందా? ఈ కొండ ఎక్కడికి వెళ్ళేది అనుకుందా. అంటే అనుకున్నది ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం? మళ్ళీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామే అర్థమే కదా. నువ్వు విశ్వాసం ఉంటే, విశ్వాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నీ కార్యం జరిగిద్ది. నువ్వు విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థన చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత పరిచర్య చేసినా, ఎన్ని చేసినా కానీ నీలో విశ్వాసం ఉండాలి. దేవుడు చెప్పాడు, నీలో ఆవగించినంత విశ్వాసం ఉంటే ఈ కొండెళ్ళి అక్కడ పడమంటే పడుద్ది అన్నాడు దేవుడు. నీలో విశ్వాసం ఉండాలి కదా. నీలో విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ కార్యం ఎట్లా జరుగుద్ది? నీలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేస్తూ ఆయనలో మనం కార్యాలు పొందుకోవాలి. అంతేగాని విశ్వాసం లేకుండా మన కార్యం జరిగిపోవాలంటే జరగదు. ఇప్పుడు నీ బిడ్డ చదువుకుంటున్నాడు, చదువులో విజయం వచ్చేది నా దేవుడు విజయం ఇస్తాడని నువ్వు నమ్మాలి. ఆ బిడ్డకు జ్ఞానం ఇస్తాడు. మంచిగా చదివే, మంచిగా రాసే జ్ఞానం ఇస్తాడు, మంచిగా పాస్ అయ్యే జ్ఞానం ఇస్తాడనమాట. అంతేగాని దేవుడు వచ్చి మనం ఊరికి ఉంటే మనకు సహాయం చేసేస్తాడని నేను చెబుతుల్లా. నువ్వు ప్రయత్నం నువ్వు చేస్తే దేవుడిని అందు నువ్వు చెయ్యాలన్నమాట. దేవుడు అందుండి అప్పుడు దేవుడు నీ కార్యం చేస్తాడు. పక్షాన్ని నువ్వు చేసే పని సఫలం పరుస్తాడనమాట. అట్లా ఉండాలి. అంతేగాని మనం సొంత ప్రయత్నాలు చేసుకుని మనం చేస్తే మన నల్లేమి కదా, అక్కడ ఏం జరగదు. మన సొంత ప్రయత్నాలు కాకుండా దేవుని ముందు పెట్టుకుని దేవుళ్ళో ముందుకు సాగుదాం. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.